శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మదన పునర్భవం. అగస్త్యుడనెను, ఓ హయగ్రీవ మహాప్రాజ్ఞ, నీ వల్ల ఉత్తమమైన లలితాఖ్యానం ఆమె విశిష్ట పరాక్రమములో వింటిని. దేవి యొక్క పాపరహితమైన చరితం చే సంతుష్టడనైతిని. మంత్రిని దండనాథుల యొక్క ఈ మహాశక్తిని కూడా వింటిని. 4వ దివసపు రాత్రి తెల్లవారుగానే యుద్ధానంతరం అంబిక ఏమి చేసెను? హయగ్రీవుడనెను, ఓ ప్రాజ్ఞ కుంభజ, భండాసురుడు చనిపోగా తర్వాత జగదంబ ఏమి చేసెనో వినుము. భండాసురుని నూర్ల కొడితే ఆయుధాలచే పీడించబడిన సమస్త శక్తి సైన్యాన్ని తన లోచనామృత స్నానాలతో గాయములు పోగొట్టి మరలా సంతోషింపచేసెను. లలితా పరమేశాని యొక్క కటాక్షామృత ధారచేత శక్తులు ప్రీత మనస్కుల యుద్ధ పరిశ్రమను వదిలిరే. ఈ సమయాన భండాసుర వధతో సంతసించిన బ్రహ్మ విష్ణువు మొదలుగా గల దేవతలందరూ ఆ దేవుని సేవించుటకు వచ్చిరే. బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రాది దేవతలు ఆదిత్యులు వసువులు రుద్రులు మరుత్తులు సాధ్య దేవతలు సిద్ధులు కింపురుషులు యక్షులు నిరుతి మొదలగు నిశాచరులు ప్రహ్లాదుడు మొదలగు మహాదైత్యులు బ్రహ్మాండమున నివసించుచున్న అందరూ వచ్చి సింహాసనమున ఉన్న మహేశ్వరుని సంతోషంతో స్తుతించిరి. బ్రహ్మాదులు అనిరి, ఓ జగమునకు ఏకైకనాథులారా, నీకు నమో నమః. ఓ శ్రీ త్రిపుర అను పేరు గలదానా, నీకు నమో నమః. భండా మహాసురుని చంపినదానా, నీకు నమో నమః. ఓ కామేశ్వరి, సుందరమైన కేశములు కలదానా, నీకు నమస్కారం. కోరనది ఎల్లా ఇచ్చు సమర్థురాలా, చింతామణి స్వరూపిణి, చింతింప అలవి కాని దాన, చిత్ స్వరూపం యొక్క తరంగములను మాలలుగా ధరించిన దాన, జ్ఞాన సముద్ర రూపిణి, చిత్రమైన అంబరములు అనగా వస్త్రములు కలదానా, చిత్రమైన జగమును సృజించిన దాన, చిత్ర అను నిత్యాశక్తి రూపిణి, సుఖమునిచ్చదానా, నీకు నమస్కారం. మోక్షమునిచ్చదానా, సుందర చంద్రకళను సిగలో ధరించిన దానా, సుందరమైన చిరునగవ కలదానా, మోహమును భేదించుటలో సమర్థురాల, ముద్రలకు ఈశ్వరివై రాజతంత్రమును చర్చించిన దానా, ముద్రాప్రియమైన దేవి, నీకు నమస్కారం. క్రూరుడైన అంతకుని ధ్వంసం చేసిన దానా, కోమలాంగి, కోపమును కాళీ రూపమును వహించిన దానా, వరాహముఖమైన దానా, వారాహి రూపిణి, శక్తి సైన్య చక్రాన్ని పాలించిన దానా, సమస్త భయాన్ని వారాహి రూపమున ఇమిడ్చుకున్న దానా, నీకు నమస్కారం. శరీరం యొక్క 6 అంగాలను రక్షించు దేవి పరివారానికి కృష్ణస్వరూపిణి, శిక్ష వ్యాకరణ ఛంద నిరుక్త జ్యోతిష కల్పములు అను 6 అంగాలతో కూడి శృతివాక్యాలను వెతకగలిగిన దాన, మూలాధారాది షట్చక్రాలతో ఉన్నదాన, క్షుత్ తృష్ణ శోక మోహ జర మరణాలు అని షడూర్ములతో కూడిన దాన, షడ్భావ రూపిణి, ఓ లలిత, నీకు నమస్కారం. స్త్రీ రూపం చెందిన కామస్వరూపిణి, శివస్వరూపిణి, ముఖ్యమైన సమస్తములలోని నిత్యస్వరూపిణి, మనోహర స్వరూపిణి, కాంతాసనాంత రూపిణి, కమల విశాలలోచని, కోరిన కోరికలు ఇచ్చుదానా, కామసంభవునకు కామిని అయిన దానా, మోక్షమును కోరదగిన దానా, కలలకు అధిపురాలా, నీకు నమస్కారం. దివ్య ఔషధాలకు మొట్టమొదటి దాన, నగర సమూహ స్వరూపిణి, దివ్యరాల, సూర్య సహస్ర కాంతిమతి, ఆ కాంతితో మిక్కిలి ప్రకాశించదాన, దయతో కూడిన దాన, దేవాది దేవులకు సంతోష స్వరూపురాల, నీకు నమస్కారం. ఎల్లప్పుడూ అనిమాది అష్టైశ్వర్యాలతో సేవింపదగిన దాన, సదాశివుని ఆత్మయై దివ్య ప్రకాశంతో వెలుగు మంచమున ఉండుదాన, సభ్యురాల, సత్తునకు ముఖ్యమైన ఆలయమైన పాదములందు పూజ్యురాల, లోకమును సృష్టించిన దానా, నీకు నమస్కారం. బ్రాహ్మి మొదలగు సప్తమాతృకలతో సేవింపదగిన దానా, బ్రహ్మకు కూడా ఈశ్వరి అయిన దానా, ఓ శ్రీ లలిత, నీకు నమస్కారం. సంక్షోభిని మొదలగు సమస్త ముద్రలతో సేవించబడిన దానా, సంసార బంధాన్ని ధ్వంసం చేయదానా, సంసారానికి లీల కొరకైన ఆయారం అయిన దానా, పద్మముల వంటి కన్నులు కలదానా, ఓ అధినాథమైన లలిత, నీకు నమస్కారం. నిత్యస్వరూపిణి, 16 కళలతోనూ లలితాను పేరుతోనూ స్వరంగా ఆకర్షించదానా, సర్వానికి అధీశ్వరివైన దానా, ప్రమథగణాలతో సేవించదగిన దానా, నిత్యస్వరూపిణి, భయం లేని దయకు విస్తార స్వరూపిణి, నల్లని ముంగుర్ల వరసలు కలదానా, ఓ లలిత, నీకు నమస్కారం. సంక్షోభిని మొదలగు 14 జ్వాలలతో ఆవరింపబడి గొప్పవైన మహాజ్వాలలతో ప్రకాశించుదానా, ఆత్మను పూర్తిగా ధరించుదానా, విలాస శోభితురాల, శుభ్రమునకు నెలవైన దానా, శుభ్రమైన పాదములు కలదానా, నీకు నమస్కారం. సర్వసిద్ధ మొదలగు శక్తులకు నమస్కరింపదగిన దానా,
సర్వజ్ఞుని చేత సర్వస్వాత్మజ్ఞుని చేత తెలియబడిన పదమ కమలములు కలదానా, సర్వుల కన్నను అధికురాల, సర్వమునందు ఉన్నదానా, సమస్త సిద్ధులను ఇచ్చుదానా, శ్రీ లలిత నీకు నమస్కారం. సర్వజ్ఞునకు జనించిన మొదటివారు అగు ఇతర దేవులను ఆశ్రయించిన చక్రస్వరూపిణి, సమస్త దేవతల కోరికలను నెరవేర్చుదానా, సర్వలోకాలను సృష్టించుదానా, రక్షింపుము. వసిని మొదలగు శక్తుల వాక్ ఐశ్వర్య రూపిణి, చక్రాకాలం గల కాంతి ప్రవాహాన్ని వహించదానా, మేఘం వలె నల్లని వెంట్రుకలు కలదానా, వాక్కులకు సముద్రమైన దానా, వరమునిచ్చుదానా ఓ సుందరి, లలితా విశ్వమును రక్షించుము. బాణం మొదలగు దివ్య ఆయుధాలకు సార్వభౌమ చక్రవర్తి స్వరూపిణి, భండాసుర సైన్యవన మధ్యమందలి కార్చిచ్చువైన దాన, వజ్రేశ్వరి భగేశ్వరి రూపం లేని దాన, కన్యా కలిస్వరూపిణి, కాలుని కూడా చంప దక్షురాల, దైత్య సైన్యాన్ని ధ్వంసం చేసి మాటలో మాత్రం నిలుచుదానిగా చేసిన దాన, కామేశునిచే అనుసరింపబడిన దాన, లక్ష్మీ స్వరూపిణి నీకు నమస్కారం. బిందువునందు ఉన్నదానా, బిందు కళతో ఏకరూపమైన దాన, బిందు స్వరూపమైన దాన, జ్ఞాన ప్రకాశాన్ని ప్రకాశించుదానా, విశాల స్తనములపై కదులుచున్న కమలహారములు కలదానా, విశాల ప్రభావం కలదానా ఓ లలిత నీకు నమస్కారం. కామేశ్వరుని తొడపై ఎల్లప్పుడూ నివసించదానా, కాలస్వరూపిణి దేవి, దయతలిచిన దానా, కల్ప ప్రళయం చివర విజృంభించిన యమస్వరూపిణి, కామములనిచ్చు కల్ప వృక్షలత నీకు నమస్కారం. మద్యంతో కూడిన దానా, దట్టమైన చంద్రుని వెన్నెల వలె చల్లనైన దానా, లేడిపిల్ల కన్నుల దానా, పద్మముఖి, పద్మసారమునకు ఎల్లప్పుడూ ఒకే నిలవైన దానా, సమస్త విద్యలకు ఈశ్వరి నీకు నమస్కారం. జ్ఞానాగ్నియందు పుట్టినట్టుయు శ్రీశంభునాథునిచే ప్రకటింపబడినట్టుదియో అయిన నీ యొక్క ప్రభావంచే సమరమున జగత్కంటకులైన భయంకరులై భండాసుడు మొదలగు వారు చంపబడరే. ఓ సభ్యులకు లభ్యమైన దానా, నీ దట్టమైన దయాసుధా ప్రవాహాలతో మా శరీరాలను ఆయుధపు దెబ్బల గాయములు లేకుండా కొత్తవాణినిగా చేసితివి. నీవి సమస్త లోకమును సంతోషంతో సుఖంగా జీవించిన ప్రాణులు కలదానివిగా చేసితివి. మహాశయుడైన శ్రీ శంభునాథుని యొక్క రెండవ తేజం ప్రసరించిన చోటు స్థాన్వాశ్రమం. అచటి సతీ వియోగమున శివుడు నిరస్తభోగుడై విరక్తుడై ఉండెను. అప్పుడు హిమపర్వత వంశమును పుట్టిన కన్య అయిన ఉమను శివునితో కలుపుటకు పూనిన వారై దేవతలు ఘోర తపమున ఉన్న ఆ శివుని వద్దకు మన్మధుని ప్రేరేపించిరి. ఆ తర్వాత తన వైరాగ్య తపాలకు విఘాతం పొందించుటచే శివుడు పాలనేత్రాగ్నితో మన్మధుని భస్మం చేసెను. ఈ విధంగా భస్మావశేషుడైన మన్మధుడే ఈ భండాసురునిగా జనించెను. తర్వాత దురాశయుడు దుర్మధుడు అయిన ఆ భండాసురుని నీవు చంపితివి. మా కొరకు మన్మధుడు శరీరం లేని వాడయ్యను. ఈ రతీదేవి కూడా భర్త వియోగాన మిక్కలి దుఃఖితురాలై అభవ్యమైన వైధవ్యమును పొందింది. కావున నీవు ఆ కాముని వెంటనే బ్రతికించుము. నీవు జీవితనుగా చేసిన మన్మథుని సంగమంచే ఓ శ్రీలలిత రతీదేవి సనాథాగును. రతితో చూడబడిన మన్మథుడు మరలా చంద్రమౌళిని మోహితుని చేయును. తర్వాత అట్ల మోహితుడైన ఈశుడు చాలా కాలం మిక్కిలి సపర్య చేసిన పార్వతిని వెంటనే పెండ్లాడగలడు. ఆ శివపార్వతుల సంగమం వలన సమస్త దేవసేనా నాయకుడకు కుమారస్వామి జనించును. శివపుత్రుడైన అతడు దురాశయుడైన భండాసురుని మిత్రుడును, ముల్లోకములకు తోకచుక్క వలె వినాశ సూచకుడు అయిన తారకుడు అను రాక్షసరాజుని రణమున నిరసించి చంపినచో మనకు ప్రాణప్రతిష్ఠ అగును. కావున ఓ త్రిపురాంబ, నీవు జనమానముల భంగపరచు మహావీరుడగు మన్మథుని జనింపచేసి విరబోసుకున్న తల వెంట్రుకల గల రతీదేవి యొక్క వైధవ్య దుఃఖాన్ని పోగొట్టము. భర్త నశించుటచే అనాథయై బక్క చిక్కినదయి రతీదేవి నిన్ను శరణు పొంది నమస్కరిస్తున్నది. కావున ఓ త్రిపురాంబ, ఇచ్చట నీ కారుణ్యకలను ప్రసరింపచేయుము. హయగ్రీవుడను బ్రహ్మ మొదలగు దేవశ్రేష్ఠులు ఈ విధంగా చెప్పి దుఃఖంతో పక్క చిక్కి మలినంగా ఉన్న ఆ రతీదేవిని శ్రీ లలితాంబకు చూపించిరి. ఆ రతీదేవి దుమ్ముబారి విరియబోసుకున్న వెంట్రుకలు కలిగి కన్నీరు కారుస్తున్న ముఖం కలదై వైధవ్యంతో అలంకార శూన్య ఈ జగదంబకు నమస్కరించెను. అంత పరమేశ్వరి ఆమెను చూసి కారుణ్యపూరిత అయ్యను. అంత ఆమె కటాక్షం నుండి చిరునవ్వు ముఖమును పూర్వదేహమున కన్నా మించిన కాంతిని కలిగి మదంతో నునుపు ఎక్కిన మన్మథుడు రెండు భుజములు కలిగి సమస్త భూషణాలతో ప్రకాశించి పుష్పధనవును పుష్పబాణాలు ధరించి తన పూర్వజన్మ ప్రియురాలైన రతీదేవిని క్రీగంటి చూపుతో ఆనందింపచేయుచూ జనించెను. ఆ రతీదేవియు భర్తను చూసి మహానంద సాగరాను మునుగుచూ ముదం పొందెను. అంతరాత్మల్లో ఆనందం నిండిన వారైనను వారిద్దరూ లలితాదేవి ఎడ భక్తితో నిండిన మనసులు కలవారేరి. అట్టి వారిని గుర్తించి మహారాజ్ఞి లలితాదేవి చిరునవ్వుతో సిగ్గును తలవంచి ఉన్న రతీదేవిని చూసి శ్యామలతో ఇట్లనెను,
ఓ శ్యామల, ఈ రతీదేవిని స్నానం చేయించి వస్త్రములు మొలనూలు మొదలగు అలంకారాలతో పూర్వం వలె అలంకరింపచేసి తొందరగా ఇచ్చటకు తీసుకొని రమ్ము. శ్యామలయో ఆమె ఆజ్ఞను అవతలదాల్చి ఆమె చెప్పిందంతయు చేసెను. వైవాహిక విధి విధానంతో వశిష్ఠాది బ్రహ్మర్షులచే ఆ దంపతులకు పాణిగ్రహణ మంగళకర్మను చేయించెను. ఇది చూసి మహేంద్రాదులు తపోధనులైన ఋషులు బాగు అని ప్రశంసిస్తూ లలితాంబకను స్తుతించి లలితా పరమేశ్వరిని మహాభక్తితో నమస్కరించి పుష్పవర్షం కురిపిస్తూ అందరూ సంతుష్ట మనస్కులైరి. రతి మన్మథులను లలితాదేవి యొక్క పక్కన చేతులు జోడించి నిలిచిరి. తర్వాత మన్మథ వీరుడు కూడా మహేశ్వరికి నమస్కరించి భక్తి నిండిన మనసుతో ఈ మాటలు విన్నవించెను. ఓ లలితాంబ, ఈశ్వరుని నేత్రంచే దగ్ధమైన నా శరీరమును నీ కటాక్ష ప్రసాదమును మరలా పొందితిని. ఇప్పుడు నీ పుత్రుడను నీ దాసుడను ఏదేని పని యందు నన్ను వినియోగించము అనగానే పరమేశానియు మన్మథునితో ఇట్లనెను. వత్స, మనమున పుట్టిన మన్మథ, రమ్ము, నీకు భయం లేదు. నా అనుగ్రహాన కొట్టబడిన ఆయుధాలు కలవాడవై సర్వజగమును సమ్మోహింపచేయము. నీ బాణములు పడటచే కోల్పోయిన ధైర్య విజృంభణం గల ఈశ్వరుడు వెంటనే పర్వతసుత అయిన గౌరిని పరిణయం చేసుకొనగలడు. నా అనుగ్రహాన నీ నుండి పుట్టిన 1000 కోట్ల మన్మథులు అందరి దేహాలను ఆదేశించి ఉత్తర రతిని ఇయ్యగలరు. నా అనుగ్రహాన నీ నుండి పుట్టిన 1000 కోట్ల మన్మథులు అందరి దేహాలను ఆవేశించి ఉత్తమ రతిని ఇయ్యగలదు. నా అనుగ్రహంన నే వైరాగ్యం వలన కోపించినను ఆ ఈశ్వరుడు నీ దేహంను దహింపచేయి సమర్థుడు కాడు. అందరికీ కనబడకుండానే ప్రాణులందరికీ సంసార మోహం కలిగించేవాడగు శివుడు తన భార్య విరహం ఆశంకించి పార్వతికి తన సగం శరీరం ఇచ్చును. నీ బాణములచే కొట్టబడిన మనసు గల ఈ శివుడు పిరికివాడగను. ఓ మన్మథ, ఈ రోజు నుండి గొప్పవాడవైన నిన్ను నిందించేవారు కాని నీకు విముఖులైన వారు కాని జన్మజన్మల్లో కూడా తప్పక నపుంసకులగదురు. పాపిష్టులు దురాత్ములు ఆ భక్తులకు ద్రోహం చేయవారు అయిన వారిని ఆగమ్యములైన స్త్రీలలో పడవేచి నశింపచేయము. ఆ పూజలందును ఆ భక్తులందును ఆదరములు గల వారికి వారు కోరిన దానితో పాటు సమస్త కామసుఖం సంపాదించి పెట్టును. ఈ విధంగా ఆజ్ఞాపించిన లలితాదేవి వచనం అట్లే చేయుదునని శిరమున చేతులు జోడించి మన్మథుడు వెళ్ళను. తర్వాత ఆ మన్మథుని రోమకూపాల నుండి శోభనములై సుందరములైన ఆయారములు కలిగి విశ్వమోహనులైన అనేకులు మన్మథులు బయలుదేరని. వారి చేత మన్మథుడు సమస్త జగమును మోహింపచేసెను. చంద్రమౌళిని జయించుటకే మరలా స్థాన్వాశ్రమాన్ని చేరను. మిత్రుడు వసంతుడు, సేనానైన చంద్రుడు, పీఠమర్ధకుడైన రాగము, మందానిలయమగు పుంస్కోకిల గానములనే కాహలలో వెంట వచ్చిరి. మన్మధుడు శృంగార వీరవేషంతో సుసంపన్నుడై రతీదేవిచే కౌగిలించబడి ఉండెను. జయశీలమైన పుష్పధనుడు కదులుస్తూ ప్రవీరులందరికీ ముందుగా నడుచుచూ మదనారి అయిన శివునికి ఎదుట చేరి నిర్భయుడై నిలిచెను. తపోనిష్ఠుడైన చంద్రచూడుడనగా శివుడు బాణములతో పోగొట్టసాగెను. తర్వాత మన్మథ బాణ సమూహాలను తాకిన చంద్రశేఖరుడైన శివుడు వైరాగ్యమును దూరం చేసెను. దుష్కరమైన తపమును కూడా వదలను. సమస్త నియమాలు వదిలి ధైర్యం వీడెను. ఆ పార్వతిని చింతించి మాటిమాటికి కామజ్వరం కలవాడయ్యను. శివుడు నిట్టూర్చెను. అతని చెక్కిళ్ళు తెల్లబారెను. కన్నుల నీరు నిండెను. గౌరీ విరహాన బాధితుడయ్యను. ధైర్యం పోయినందున సంతప్తుడయ్యను. పూర్వం చూచిన గిరిసుతనే స్మరిస్తూ ఉండెను. మన్మథ బాణాత్మలచే తప్పించబడుచున్న శివునికి చల్లని చంద్రరేఖ గాని గంగ కాని తాపశాంతికి ఉపయోగించటలేదు. నంది, భృంగి, మహాకాలులను ముఖ్యములైన గణమండలములచే సిద్ధం చేయబడ్డ పూలపాన్పున మాటిమాటికి పొర్లుచుండెను. నందీశ్వరుని చేయి పట్టుకుని ఒక పుష్పశయనం నుండి మరొక పుష్పశయనం పొందినను మాటిమాటికి వికృత చేష్టలు చేయుచుండెను. పూలపాన్పున కాని చంద్రరేఖ నుండి జాలువారిన అమృతం నందు కాని మంచునీట కాని శివుని శరీర జ్వరం నివృత్తం లేదు. శరీరం దాల్చిన మన్మథ జ్వాలను చల్లార్చుటకు శిలలుగా మారిన మంచునీటి ఫలకమున మాటిమాటికి శివుడు అధివసించుచుండెను. మాటిమాటికి గిరిస్తా రూపం చిత్రపటము రాయిచుండెను. ఆ చిత్రపట గౌరిని చూసి కామబాధను కొంత పెంపొందు చేసెను. సిగ్గుతో తల వంచి క్రీగంట తన్ను చూసినట్లుగా గిరిసుతను చిత్రపటమును రాసి ఆ పటమును పులకించిన అంగములతో తాకుచుండెను. మహాచింతా సంగమునను మహారథి సంపదతోనూ మిక్కిలైన స్మరతాపం చేతను ఆ త్రినేత్రుడు వ్యధ చెందెను. ఆమెనే అంతటా చూచుచుండెను. ఆమె యందే మనసు ఎల్లప్పుడూ లగ్నం చేయుచుండెను. ఆమెతోనే మాట్లాడుచుండెను. ఈ విధంగా పిచ్చెత్తిన వాడై ఆమెని ఎదలో నింపుకొని ఆమెనే చింతిస్తూ తత్పరాయణుడై ఆమె కథామృతంతోనే రేయింబవళ్ళు గడుపుచుండెను. ఆమె శీల వర్ణనమందు ఆసక్తి కలవాడై ఆమె రూపాన్ని చూడ ఉత్సహిస్తూ ఆమె సౌందర్య భోగ సంకల్పమనే మాటలు కూర్చువాడై
తన్మయుడై శివుడు మిక్కిలి తప్పించెను. ధూర్జటి అయిన శివుడు ఈ కామజ్వరాన్ని చికిత్స చేయ అడవి కానిదిగా భావించి గౌరిని వివాహం చేసుకొనుటకే ప్రయత్నశీలి అయ్యను. లలితాదేవి ఆ ఆజ్ఞచే ఈ విధంగా శివుని విమోహింపచేసి తర్వాత ఆ పార్వతిని కూడా మన్మథుడు తన బాణములకు ఎరగావించెను. మిక్కటమైన విరహజ్వాలలచే ఆమె శ్వాసాగ్నిలో ఆమె పెదవులను ఎండింపచేసి మలినం గావిస్తున్నవి. చెక్కిళ్ళు మిక్కిలి తెల్లబారినవి. ఆహారంను కాని పాన్పునందు కాని నిద్ర విషయంను కాని అభిలాష కోల్పోయినది. వేల కొలది చెలికత్తలు నిత్యం శీతలోపచారములు చేయుచున్నారు కానీ ఆమె మరల తప్పించి మరల వివసరాలగుచున్నది. మన్మథ మహాగ్ని బాధాశాంతిని పొందలేక ఉన్నది. పార్వతి విరహతాపాన నిద్రపోవటలేదు. తన శరీర తాపం చే తండ్రికి దుఃఖం పెంచెను. పార్వతికి శివునితోడి విరహం ప్రతీకారం చేయజాలనంతటి తీవ్రంగా ఉన్నది. అది తెలిసి హిమవంతుడు మిక్కిలి దుఃఖించెను. ఓ మంగళకరమైన దాన, ఆ దేవుడైన మహేశ్వరుని తపంతో సంతోషపెట్టి వివాహము అగును అని హిమవంతుడు ప్రేరేపించెను. ఆమె కూడా గౌరీ శిఖరమును హిమవత్ పర్వత శిఖరమున పతిలాభానికై దుష్కరమైన తపం చేసెను. శిశిరంలో జలములందుండి గ్రీష్మమున అగ్నుల మధ్య ఉండి సూర్యునియందు చూపు నిలిపి ఘోరమైన తపం చేసెను. ఆ తపమునకు సంతసించి శివుడు ప్రసన్నుడయ్యను. వైవాహిక విధానమున ఆమెను భార్యగా అంగీకరించెను. తర్వాత ముందుగా సప్తర్షుల ద్వారా హిమవంతుని అడిగించి అతనిచే యథావిధిగా ఇయ్యబడిన పార్వతిని శివుడు పెండ్లాడెను. ఆమెతో రమిస్తూ శివుడు మామగారి నగరమైన ఓషధీప్రస్థమున చాలా కాలం ఉండెను. తర్వాత హిమవంతుడు సంతసిస్తుండగా కైలాసానికి సమస్త ప్రమథులతో వచ్చి పార్వతిని తీసుకుని వచ్చెను. శివుడు కైలాసాన, మందరమున, వింధ్య పర్వతాన, హిమవత్ పర్వతాన, మలయ పర్వతాన, పారయాత్రికమున నానావిధ రమ్యస్థానములతో గౌరితో రమించుచూ రతి పొందెను. అప్పుడు శివుడు ఉగ్రమైన వీర్యం వదిలెను. దాన్ని పార్వతి ధరించుటకు అశక్తురాలై భూమిపై వదిలెను. ఆ భూమియు అగ్నియందును కృత్తికలందును ఆ వీర్యం ఉంచెను. ఆ కృత్తికలను గంగాజలమున వదిలిరి. ఆ గంగయు రెల్లుగడ్డియందు వదిలెను. అచట వీరుడు ఆరుముఖములు కలవాడు అయిన మహాశివుడు కుమారస్వామి పుట్టెను. శివుడు అతన్ని గంగా సమీపానికి తెచ్చి పెంపు చేసెను. ప్రతిదినం అతడు మిక్కిలి పరాక్రమవంతుడై పెరుగుచూ తన తండ్రి అయిన శివుని వలన సమస్త విద్యలు పొందెను. తండ్రిచే అనుమతించబడిన వారై దేవసేనకు పతి అయి సమస్త దానవులతో పాటు తారకాసురుని చంపెను. తారకాసుర వధతో సంతసించిన ఇంద్రుడు కుమారస్వామికి దేవసేనను ఇచ్చి పెండ్లి చేసెను. ఆ ఇంద్రుని కూతురైన దేవసేన అను యశస్సుని కుమారస్వామిని భర్తగా పొంది మిక్కిలి ఆనందం పొందెను. ఈ విధంగా విశ్వచక్రాన్నిలా సమ్మోహింపచేసిన మన్మథుడు దేవీ కార్యమును నరకాసుర వధతో సుసంపన్నం చేసి మరలా శ్రీపురానికి వెళ్ళెను. ఆ పుణ్య శ్రీపురమున లలితా పరమేశ్వరి జగం యొక్క సంపద సమృద్ధికై ఉండెను. మన్మథుడు ఆమెను సేవించుటకై అచ్చటికి వెళ్ళెను. ఓం శాంతి శాంతి శాంతి.